హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే తనూజ ఎన్నో అవమానాలను దిగమింగి ఎన్నో మోసాలను భరించి ఆ హౌస్లో పాపం తన కెప్టెన్ కాకుండా అనేక మంది అడ్డుపడ్డారు. చివరికి కెప్టెన్ టాస్క్లో తను పాల్గొనే టయానికి దివ్య పోయిన వారం ఆమె చేసిన మోసాన్ని భరించలేకపోయింది. తనుజ కన్నీళ్లతో తన బెడ్ మీద కూర్చొని ఏడ్చుకుంటూ నా దగ్గరికి ఎవరు రావద్దు, ఎవరిని నమ్మే పరిస్థితి లేదని భరణితో అన్నప్పుడు ఆమె బాధ వర్ణాతీతం. అలాంటి తనుజ మొత్తానికి చివరిగా పోట్లాడి చిరుతపులిలాగా, ఆడపులి చిరుతపులి ఏ విధంగా పోరాడుతుందో ఆ విధంగా పోరాడి తన కెప్టెన్షిప్ సాధించుకోవడం జరిగింది. అది మామూలుగా కాదు. కళ్యాణ్ మీద, డీమాన్ పవన్ మీద గెలిచి, ఒక ఇద్దరు పురుషుల మీద ఒక ఆడపిల్ల గెలిచి తనూజ ఈ కంటెండర్షిప్ గెలవడం అనేది మామూలు మాటలు కాదు. తనూజ తన గెలుపుని మామూలుగా కాదు, ఇది బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆడపిల్ల కూడా దక్కని గౌరవం ఆమెకి దక్కింది తనూజకి. ఓకే ఫ్రెండ్స్, అసలు ఏ విధంగా జరిగిందో కూడా చూద్దాం. తన కన్నీళ్లతో ఆ కెప్టెన్షిప్ సాధించినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఈ వీక్ కోసం ఆమె ఈ కంటెండర్షిప్ కోసం, కెప్టెన్షిప్ కోసం ఎంత కష్టపడ్డది అనేది ఆమె అభిమానులకు తెలుసు, బిగ్ బాస్ అభిమానులకు తెలుసు. ఆమె చేసేది తప్ప ఒప్ప, నటిస్తుందా అనేది రెండో విషయం. కానీ ఆమె కెప్టెన్సీషిప్ కోసం ఆమె చాలా కష్టపడ్డది అనేది నిజం. ఎందుకంటే ఆమె ఎవరి ముందు నటించట్లేదు, ఆమె ఉండడమే అలా, ఆమె మాట తీరే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ కూడా చూసా, ఆమె చేయి పట్టుకుంటే కమిలిపోతుంది అన్నంత శృతిమెత్తగా ఉంటుంది. అలాంటి తనూజ ఇప్పుడు ఇద్దరు మగవాళ్ళని ఓడించి కెప్టెన్షిప్ కైవసం చేసుకుంది. ఇది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, ఎంతో అభినందించదగ్గ విషయం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆమె ఒక ఇన్స్పిరేషన్లాగా మిగిలిపోయింది. మగవాళ్ళతో పోటీ పడి ఒక చిరుతపులి, నాకు ఆమెను చూస్తుంటే ఒక చిరుతపులిని చూసినట్టు అనిపించింది. బిగ్ బాస్ అభిమానులారా, మీరు ఎవరైనా తనుజ అభిమానులు ఉంటే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఇంతకంటే గొప్ప విజయం ఇంకొకటి ఉండదు. ఆమె ట్రోఫీ ఎత్తుకున్నప్పుడు కంటే ఆనందం ఇప్పుడు కెప్టెన్సీ సాధించింది 100 రెట్లు ఎక్కువ. ఎందుకంటే ఆ ట్రోఫీ అనేది ఓటు హక్కు ద్వారా వస్తుంది. ఈమె కష్టపడడం ద్వారా ఈ విజయం దక్కుతుంది. ఆమె ఎంత కష్టపడ్డది ఆమె ఆటలో తెలిసిపోయింది మనకి. కాబట్టి తనుజ అభిమానులారా, ఎంత భయంకరంగా ఆడిందో ఆమె గేమ్ అందరూ చూశారు. చాలా నిబద్ధతతో ధైర్యంగా ఇద్దరిని ఎదుర్కొని నిలబడ్డది ఆమె. నేను తనుజ ఫ్యాన్ కాదు, కానీ ఆమె ఆడిన తీరు ఒక ఆడపులి, ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా మిగిలిపోయింది ఆమె. అది నాకు ఆనందం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. ముందు బిగ్ బాస్ హౌస్లో మాస్టర్ చెఫ్ సంజయ్ గారు తమ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు రాయల్ టాస్క్ డ్రామాను రక్తి ఖండించే ప్రయత్నం చేయడం జరిగింది. రాజ్యంలో రాజులు రాణులు ఎలాగైతే వడ్డిస్తారో వీళ్ళకు కూడా అలాగనే వడ్డించబోతున్నారు. అమ్మాయి అని చేతులు దండం పెట్టేశారు రీతు, కళ్యాణ్, నిఖిల్. ఆ తర్వాత హౌజులందరినీ గురించి మాట్లాడారు. తనూజ అయితే తెగ బిస్కెట్లు వేశారు. ఆ తర్వాత తన అసిస్టెంట్ ప్రణయ్ని హౌస్లోకి రప్పించి వివిధ రకాల వంటల్ని చేయించడం జరిగింది. రాజు రాణి కోసం నాన్ వెజ్ వంటకాలను చేస్తుంటే ఇమానుయల్ వెళ్ళి అన్న టిష్యూ పేపర్లో కింద పెట్టన్న, ప్లీజ్ తర్వాత తింటాను అని జాలిగా అడిగినప్పుడు బాధ అనిపిస్తుంది. దానికి ఆ ప్రణవ్ కూడా నో అనేశాడు. కనీసం టేస్ట్ అయినా చూస్తానన్నా, కొద్దిగా అక్కడ పెట్టన్నా అన్న కూడా పాపం ప్రణవ్ ఇమానుయల్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది నాకు బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది తప్ప ఇమానుయల్ని పంపించడం జరిగింది. ఇతను బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఉన్నాడు, కనీసం వాసన కూడా చూడనీయలేదంటూ ఇమానుయల్ పాపం సంజయ్తో చెప్పుకొచ్చాడు. నాన్ వెజ్ వంటకాలం రాజు రాణికి వడ్డించారు. రీతు, కళ్యాణ్, నిఖిల్ లొట్టలేసుకొని తినడం చూసి ఇమానుయల్ చాలా బాధపడ్డాడు. ఇంతలో ఇమానుయల్ తనూజ డైరెక్షన్లో సీక్రెట్గా కొన్ని ఫిష్ ముక్కలను దాచేశాడు. ఆ తర్వాత రీతు చౌదరి ఎవరు చూడకుండా ఇమానుయల్కు ఒప్పిసి ఇవ్వడంతో దాన్ని పాపం బాత్రూంలోకి పట్టుకొని వెళ్ళి తినడం జరిగింది ఇమానుయల్. ఇంతలో దివ్య వచ్చి అక్కడ దర్జాగా కూర్చొని తినాల్సిన దాన్ని సీక్రెట్గా బాత్రూంలో తినాల్సి వస్తుందంటే తెగ ఏడ్చింది. ఇక లోపలికి వెళ్ళిన సంజన తనకి అలవాటైన పద్ధతిలో ఏది పడితే అది నొక్కేసింది. అది గమనించిన తనుజ తనదేదో శుద్ధపూస్తున్నట్లుగా దొంగతనం చేస్తుంది. చెఫ్ కంప్లైంట్ చేసింది.
మీరు రాజు రాణులు పర్మిషన్ ఇస్తే కమాండర్స్ కూడా ఫుడ్ వడ్డిస్తామని సంజయ్ అన్నాడు. తప్పకుండా అని రాజు రాణి అనడంతో కమాండర్ తింటే మేము తిన్నట్టే అన్నది రితు చౌదరి. దాంతో కమాండర్స్కి వడ్డించారు సంజయ్. ఆ టైంలో పనోళ్ళుగా ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు సంజన, పాపం భరణి గారి కాస్త ఉంచుదామని సంజన అంటే మన తర్వాత వాళ్ళకి వస్తుందని చిరాకు పడింది తనుజ. ఇంతలో సుమన్ కూడా కింగ్ అండ్ క్వీన్స్ ఇచ్చిన వాటిని దొంగచాటుగా తీసుకువెళ్ళి బాత్రూంలో తిన్నాడు. ఆ తర్వాత పనోళ్ళగా ఉన్న భరణి, ఇమానియల్, సుమన్ శెట్టి, గౌరవ్లకు శాకాహార భోజనం వడ్డించడం జరిగింది. పనోళ్ళంటే కింద కూర్చోబెట్టి పెట్టాలని బిగ్ బాస్ ఉద్దేశమేమో కానీ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర కింద కూర్చోబెట్టి ఆ ఫుడ్ పాపం పెట్టడం జరిగింది. ఆ తర్వాత చివరిలో తనుజకు హగ్ ఇచ్చి బిగ్ బాస్ వేసిన సాంగ్ డ్యాన్స్ వేసి హౌస్ నుంచి బయటకు వచ్చాడు సంజయ్. ఈ టాస్క్లో భాగంగా చిన్న పెద్ద తేడా చూపించారేమో కానీ తిండి దగ్గర వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని చూపించడం బాగా లేదనిపిస్తుంది అభిమానులు, బిగ్ బాస్ అభిమానులకు కూడా. పనుల కింద కూర్చోబెట్టి వడ్డించడం అనేది అసలు చూసే వాళ్ళకు కూడా బాధ అనిపించింది. రాజులు, రాణి, కమాండర్స్ ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. భరణి ఇమానియల్ దగ్గర బాధపడ్డాడు. దాంతో ఇమానియల్ ఈరోజు మనం ఏం చేయొద్దు, తిరుగుబాటు చేద్దామని సలహా ఇచ్చాడు. ఫుడ్ ఉంది, అది తినేస్తారు, మమ్మల్ని కంటెండర్స్ చేయనప్పుడు మేము ఎందుకు చేయాలి, మేము చేయమని తిరగబడదామని అన్నాడు ఇమానియల్. దాంతో సుమన్, ఇమానియల్, భరణి, గౌరవ్ తిరగబడడం జరిగింది. ఇక పవన్ తనుజ దగ్గర కూర్చొని క్యారెక్టర్స్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు, నాకు ఎప్పుడు ఏమి ఇవ్వడం లేదు అని తెగ బాధపడిపోయాడు. కమాండర్గా ఉన్నందుకు ఇంత బాధపడిపోతే పనులుగా ఉన్నందుకు వాళ్ళెంత బాధపడాలి. శుభ్రంగా రీతు రాణిగా ఉంది కాబట్టి డిమాండ్ పవన్ రాజుని చేసి ఇద్దరు కలిసి రాజ్యంలో ఎంజాయ్ చేయొచ్చు అనేది వాళ్ళ వాదన. అది మిస్ అయిందని తెగ బాధపడిపోయాడు పవన్. నీ బాధ ఏంట్రా, నువ్వు అలా ఏంటి ఏమనుకోవాలి, ఎడవాలా అన్నది తనుజ. నీకేంటమ్మా, వీకెండ్లో నాగార్జున వీక్ మొత్తం బిగ్ బాస్ లేపుతూనే ఉన్నాడుగా, ఇంకేం కావాలి. అటు ప్రజలుగా ఉన్న ఇమానియల్, భరణి, సుమన్, గౌరవులు తిరుగుబావుట ఎగురవేశారు. మేము పని చేయలేమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డీమన్ పవన్. దాంతో బిగ్ బాస్ దత్తపుత్రిక తనుజ కింగ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎవరు చెప్పి ఇలా చేస్తున్నారు, వాళ్ళకి తిండి పెట్టడం ఆపేద్దాం, ఫుడ్తో పాటు వాటర్ కూడా ఆపేస్తే మన దారిలోకి వస్తారని చెప్పింది. అయితే తనుజ మాటల్ని వినిపించుకోకుండా ప్రజలకు న్యాయం చేద్దాం, వాళ్ళకు మనతో పాటు తిండి నీళ్లు ఇద్దామని డిసైడ్ అయ్యి నీళ్లు పట్టుకొని వచ్చారు. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాను రాని రాజీకి వచ్చారు. అయితే ఇమానియల్ మాత్రం అసలు తగ్గలేదు. నిన్నటి నుంచి మేము నిరాదీక్ష చేస్తుంటే ఇప్పుడా వచ్చేది మీరు, రాజుల నిరకుశతత్వం నశించాలి అంటూ గట్టిగా అరిచాడు. రాజ్యానికి ప్రజల మధ్య కమాండర్స్ ఉండకూడదు, మాకేదైనా సమస్య వస్తే నేరుగా మేము మీతోనే మాట్లాడతాం, ముందు మాపై కమాండర్స్ పెత్తనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు ప్రజలు. దానికి సమ్మతించారు రాజులు, రాణులు. ఇంతలో బిగ్ బాస్ కల్పించుకొని రాజు, రాణులు మీరు ఈ వారం ఎన్నో ప్రత్యేక సదుపాయాలు అనుభవించారు, ఇమ్యూనిటీ దక్కించుకునే అవకాశం కోసం పోరాడండి. ఇప్పుడు మీ స్థానాన్ని కాపాడుకునే టైం వచ్చింది. చివరి వరకు మీ స్థానాన్ని కాపాడుకుంటే కెప్టెన్సీ కండర్స్ అవుతుంటారు. రాజు, రాణులు తమలో తాము చర్చించుకొని ఒక నిర్ణయానికి రమ్మని చెప్పారు. కళ్యాణ్, రీతిని, నిఖిల్ కూర్చొని తనుజ బాగానే ఫైట్ చేసిందని చర్చించుకొని చివరికి కళ్యాణ్ పేరు చెప్పారు. అయితే బిగ్ బాస్ ప్రజలందరూ మాట్లాడుకోమని కమాండర్స్తో ఏ ఇద్దరు రాజులు లేదా రాణిగా మరి ఇమ్యూనిటీ అందుకోవడానికి చేరువు కావాలని వారిని ఎంపిక చేయమని దాంతో చెప్పారు. దాంతో కమాండర్స్ అంతా ప్రజల్ని బతిమాలనం స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా డిమాండ్ పవన్ 7 వారాల నుంచి నాకు కెప్టెన్సీ కన్నడగా అవకాశమే రాలేదు, వచ్చిన వాళ్ళే ఉండేలా రాని వాళ్ళు ఉండకూడదా అని తన బాధ చెప్తుంటే మధ్యలో తనుజ వచ్చింది. నువ్వు పాతది తీయొద్దు అని అన్నది. అరే నాది నేను చెప్పుకుంటే నీకేంటి అని నోరు మూయించాడు. తర్వాత తనుజ నేను ఈరోజు ఆడాలని అనుకుంటున్నాను, నాకు అవకాశం ఉండని బతిమాలనింది. దివ్య అయితే నాకు ఈ వారం ఇమ్యూనిటీ చాలా అవసరం అడిగింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.